ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నా తండ్రి, నా మోకాల మీద దగ్గర అట్టని కూర్చోవాకండి. ఎవరినేస్తే మీ పిల్లలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన అంటున్నారు, మోకాల దగ్గర అట్ట నేర్చుకోండి. దేవుణ్ణి గౌరవించండి. అది పరిశుద్ధుడైన నా తండ్రి, నా నమ్మకమైన దేవానికి స్తోత్రాలు. నీ పాదముల దగ్గర చేరి రావటానికి కొరకై మీరు మాకు అనుగ్రహించిన ప్రశస్తమైన ఈ చక్కని గడియలను బట్టి నీకే వందనాలు. జీవితం చాలా విలువైనది. అయితే ఈ జీవితం ఎప్పుడు గడ్డి పువ్వు వలె వాడిపోయి రాలిపోతుందో తెలియదు. ప్రభువా, మానవ జీవితం నీ చేతుల్లో ఉంది. వానికి జీవితాన్ని పొడిగించాలా లేకపోతే ముగించాలా, ప్రతిదీ నీ చేతిలో ఉంది. ఈ ప్రపంచములో ఏ మానవుడి చేతిలో లేదు. కాలములను సమయములను తండ్రి తన ఆధీనమందు ఉంచుకొని ఉన్నాడు అని ఆనాడు శిష్యులతో మీరు ఈ లోకములో ఉండగానే మాట్లాడుతూ ఉన్న నీ మాటను బట్టి నీకే స్తోత్రాలు. ప్రభు, ఈ 2018వ సంవత్సరం ఇదిగో ఈ ఏప్రిల్ మాసం ఈ 6వ తారీఖులో నీ పాదముల దగ్గర చేరటానికి, మరి ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో కొద్దిమందిముగా యవనస్తులముగా చేరి రావటానికి సహాయపడ్డా. కొద్దిమంది పరిచయ కొరకే వెళ్ళారు. మరి ప్రభుదేవా, సహాయం ఇచ్చే మేమందరము నీ పనిలో ఉండాలి. మేమెప్పుడు కూర్చొని తినేవారంగా కాదు, తినిన దానిని పనిలో పెట్టాలి. అలాగ పెద్దవారి కొరకే ప్రార్థన చేసుకుంటున్నాను. దయగల ప్రభా, సహాయం చేయండి. నేను ఎప్పుడు కూర్చొనే వింటాను, మరి పని చేసేది ఎప్పుడు? మరి ప్రభా, కూర్చొని విని విని ఒళ్ళు పెంచుకోవటమేనా? దానిని అభ్యాసములో పెట్టాలి. అప్పుడే మా జీవితాలు ఆత్మీయంగా ఎదుగుతాయి. ప్రభువైన యేసు, నీ కొరకే కొంత సమయాన్ని కేటాయించుకోవటానికి సహాయం చేయండి. పెద్దవారికి, యవనస్తులు, మా అందరికీ. ఎందుకు అంటే ఎల్లప్పుడూ మా పనే కాదు, నీ పని కూడా కొంచెం చేయాలి. దాని కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచు, నన్ను సిద్ధపరచు. నా మీద మీరు పెట్టిన ఆ భారమును నేను ఎట్టి పరిస్థితుల్లో సనుక్కోకుండా కొనుక్కోకుండా దానిని సంపూర్తిగా, ఇష్టపూర్తిగా, ఆనందముగా, సంతోషముతో నేను చచ్చే వరకు మోయటానికి సహాయం చేయి. ఇంకా చాలామంది యవనస్తుల పిల్లలు రాలేదు. మగపిల్లల కొరకే కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంకా కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు. దేవా, సహాయం చేయి. వివాహమైన పిల్లలు కూడా ఉన్నారు, సహోదరులు. వారి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. నీ ఆత్మ యొక్క సంపూర్ణ తాకుదలలో నన్ను, మమ్మలను మీరు ఉంచారు. ప్రభు, మీరు నాకేమైతే ఇస్తూ ఉన్నారో దానిని పంచుకోవడానికి సహాయం చేయండి. మేమందరం నీ దగ్గరకు రావాలి. నీ దగ్గరకు రావటమే కాదు, బళ నా నమ్మకమైన నా మంచి దాసుడా, నీవు ఈ మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉన్నావు కాబట్టి ఇదిగో ఈ రాజ్యాల మీద నువ్వు రాజువై పరిపాలన చేయని మీ చేత చెప్పబడాలి. ఆ అంతస్తులోనికి ఎదగటానికి నన్ను, మమ్మలను సిద్ధపరచు. వందనములు చెల్లిస్తూ మరొకసారి నీ పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ తాకుదలలో మమ్మల్ని అందరినీ ఉంచాలి. నా ప్రభును, నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పెద్దవారికి కూడా గమనిక, ముగ్గురే వెళ్ళారు సిస్టర్స్. 2 బ్రదర్స్ వెళ్ళారు, ఆటో డ్రైవర్స్. మీరు ఎప్పుడు వినేవాళ్ళుగా ఉండొద్దు, వెళ్ళి పని చేసేవాళ్ళు కూడా ఉండండి. కనుక అది నేర్చుకోండి. దేవుని కొరకి కొంత సమయాన్ని త్యాగం చేయండి. దేవుని కొరకు, మీ కొరకు చేసుకోండి. నేను చెప్పింది 7 గంటలకే కదా, రాత్రికి 7 గంటలకి. మమ్మల్ని మధ్యాహ్నం పూట రమ్మలేదు కదా, 7 గంటల నుంచి. సో వచ్చేసరికి వాళ్ళు 7:30 అయింది. 7:35కి బయలుదేరారు ఇక్కడి నుంచి. కొంత సమయం దేవుని కొరకు కేటాయించండి. పెద్దవాళ్ళకి చెప్తున్నాను ఈ విషయం, ప్రేమతోటి మీకు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు వినేవాళ్ళుగా కాదు, వెళ్ళి పని చేద్దాం దేవుని కొరకు. ఎందుకంటే విస్తారమైన పంట ఉంది.
లక్షల కొలది ఆత్మలు మన చుట్టూ ఉన్నాం. వారి విషయంలో మనం కూడా బాధ్యత కలిగి ఉండాలి. యవనస్తులు మీకు కూడా చెప్తున్నాను నేను, మీరు రావటమే కాదు, మీ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పండి. నేను అది కూడా చెప్పాను. నేనేదో పోటుగాడునని, నేనేదో మీకు చెప్పే గొప్ప వ్యక్తినని చెప్పటానికి కొరకు ఇక్కడ చెప్పట్లేదు. నేను దేవుడు నా మనసులో, హృదయములో భారం పెట్టాడు అంతే. ఆ భారమును నేను చచ్చేదాకా, ఆయన వచ్చేదాకా మొయ్యాలని తీర్మానం చేసుకున్నాను. నేను నాకు అప్పగించినట్టు యొక్క పనిని సాధ్యమైనంత వరకు దేవుని దృష్టికి అంగీకార యోగ్యముగా పనిచేసి ఆయన చేతుల్లో అప్పగించాలని నా ఆశ. అందుకు ఈ క్లాసులు తీసుకుంటుంది. అంతేగాని మీ అందరికంటే నేనేదో గొప్ప తెలిసిన వాడినని, ఆత్మీయుడినని ఆ ఉద్దేశం కానే కాదు. సో దాన్ని మొట్టమొదటిగా మీరు మనసులో పెట్టుకోవాల్సిందిగా ప్రేమతో చెప్పి. ఎందుకంటే ప్రపంచంలో చాలామంది ఉన్నారు దేవుని యొక్క వాక్యమును, మరి ముఖ్యంగా యవనస్తులను కనుక మోటివ్ చేసి, వారిని ఇన్స్పైర్ చేసి దేవుని కొరకే సిద్ధపరచుచున్న వాళ్ళు చాలామంది దైవజనులు ఉన్నారు ప్రపంచంలో. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు యూలో ఉన్న ఇవాంజలికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది. అది కేవలము యవనస్తులు చదువుకున్న వారి మధ్యలోనే పరిచయం చేస్తారు. వాళ్ళు కేవలం వారి మధ్యలోనే యూనివర్సిటీస్లో, కాలేజెస్లో, క్యాంపసెస్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. సెలవులు వచ్చినప్పుడు క్యాంప్ పెడతారు. నేను శ్రీకాకుళంలో చదువుకునేటప్పుడు ఆ 3 సంవత్సరాలు కంపల్సరీగా వెళ్ళాను. నేను చాలా విషయాలు వారి దగ్గర నేర్చుకున్నా. అందరూ యవనస్తులే, చదువుకున్నవాళ్ళు. సో ప్రేమను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆ విధంగా మీరు వస్తూ మీతో పాటు మీ స్నేహితులను పిలవండి. వారు ఏమన్నా అనుకోండి, తర్వాత విషయం. ఒక మంచిని గురించి చెప్పటానికి సిగ్గుపడవద్దు మీరు ఎప్పుడు కూడా. వాళ్ళు అన్నారా, పర్వాలేదు, దేవుడు కొరకై నువ్వు 4 సార్లు చెబితే 5వ సారన్న దేవుడు అతను ఏం చేస్తాడు? ఎందుకు నాతో 5వ సారి కూడా చెప్తున్నాడు ఈ వ్యక్తి అని దేవుడు అతనిలో ఆలోచింపచేయటం ప్రారంభిస్తాడు. నువ్వు అసలు చెప్పకుండా ఉంటే కార్యం ఏం చేస్తాడు దేవుడు? అర్థమైందా? కాబట్టి యవనస్తులైన పిల్లలకు నేను ప్రేమతో చెప్తున్నాను. మీ ఇంట్లో వారికి కానీ, మీ బజార్లో వారికి కానీ, మీకు తెలిసిన వారికి కానీ అందరికీ చెప్పండి. ఎందుకు అంటే ఆయన త్వరగా రానయ్యున్నాడు. మనం ఆయన దగ్గర ఉంటే పర్వాలేదు, లేకపోతే మన కళ్ళతోటే మన ఫ్రెండ్స్ అందరినీ నరకములో చూడాల్సి వస్తుంది. యుగ యుగాలు శాశ్వతముగా. నేను మీరు పరీక్షల కొరగా ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పాను. ఆ పెద్దవారింపాలెం పిల్లలకి, ఆ కోలవారింపాలెం పిల్లలకి అందరికీ కూడా చెప్పాను. మీరు కూడా ప్రేమించి ఆహ్వానించండి. దీంట్లో తప్పేం కాదు. రావటము రాకపోవటం వాళ్ళ విషయం. మీరు ప్రార్థన చేసి చెప్పండి అది. సో దేవుని యొక్క సన్నిధానములో మనం చాలా జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో నేర్చుకోవటానికి కొరకై నేను ప్రయాసపడుతున్నాను. ఉదయం నుంచి రాత్రి దాకా బైబిల్ దగ్గర కూర్చొని నేను కూడా నేర్చుకుంటున్నాను. నేర్చుకొని మీకు జ్ఞాపకం చేస్తున్నా. నేర్చుకోకుండా నేను మీకేం చెప్పట్లేదు, నేను నేర్చుకుంటున్నాను. ఐ ఆమ్ ఆల్సో ది వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ అమాంగ్ యూ. కనుక మీ మధ్యలో నేను కూడా ఒక విద్యార్థినే, అంతే. సో ప్రేమను వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. యవనస్తులముగా మన జీవితంలో నేను పోయిన వారం ఒక మాట ప్రాముఖ్యంగా మీకు జ్ఞాపకం చేస్తూ అక్కడ మిమ్మల్ని ఆపా. ఏంటిదా మాట? గుర్తుందా? గుర్తులేదు కదూ? అందుకని మిమ్మల్ని మెయింటైన్ చేసుకోమని చెప్పాను నోట్స్. ఇది ఇప్పుడు మీకు అర్థం కాదు, తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత ఉపయోగకరమో అది. అందుకనే యూ షుడ్ మెయింటైన్ యువర్ నోట్బుక్ అన్నమాట. కనుక తప్పనిసరిగా నోట్బుక్ను మెయింటైన్ చేయండి. అది మీకు ప్రయోజనం, తర్వాత మీ పిల్లలకు ప్రయోజనం.
మీ క్లాస్మేట్స్కు ప్రయోజనం. సో ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, రాస్తున్నాను ఇక్కడ నేను. ఎదుగుట, గ్రో ఇంగ్లీష్లో. ఇప్పుడు మీరు నాతో కలిసి మనమందరము ప్రయాణం చేయాలి ఇప్పుడు. అప్పుడే మీకు అర్థమవుతుంది లెసన్. దీని కొరకు మీకు 3-4 వచనాలు కూడా జ్ఞాపకం చేశాను కదా, అవి కూడా రాస్తాను అక్కడ. అవి కూడా రాస్తున్నాను. మొదటిది 1 శామ్యూయల్ 2:26, తర్వాత ఎక్లియాసిక్స్ 11:6, తర్వాత 1 పీటర్ 2:3. 3 అని చెప్పింది, 4 చెప్పాను. 4 చెప్పాను కదా. ఐజియా 44:4. ఈ 4 వర్డ్స్ మీకు చెప్పాను నేను. అక్కడ జస్ట్ ఒక్కరు చదవండి, మొదటి వర్స్ చదవండి. మొదటి వర్స్ 1 శామ్యూయల్, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం. ఒక్కరు చదవండి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. గమనించుకోవాలి, అక్కడ రాయబడిన మాటలు. సమూయేలు బాలుడు, ఇంకా మీ అంత వయసులోకి రాలేదు, బాలుడుగా ఉన్నాడు. గమనించాలి, బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచున్నాడు. గమనించాలి ఆ మాట. ఎట్లాగంట ఎదుగుచూ ఉన్నాడని రాయబడి, ఇంకనూ ఎదుగుచూ. ఆ పదాలు, ప్రతి పదం కూడా చాలా జాగ్రత్తగా మీరు చదవాలి. అప్పుడే బైబిల్లో ఉన్న ఆ బ్యూటీ, సౌందర్యం మీకు అర్థమవుతుంది. అప్పుడు దానిలో మీరు ఆనందిస్తారు. బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచు ఏం చేయబడిందట రాయబడిన మాట ప్రకారంగా, ఎదుగుచు యెహోవా దయయందును. గమనించాలి మొదటిది. రెండవది మనుషుల దయయందును ఏమవుతున్నాడు. గమనించాలి, అక్కడ ఎదగటం వేరు, వర్ధిల్లటం వేరు. గమనించుకోండి అక్కడ మాట. ఇంకనూ ఎదుగుచు దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉన్నాడు. ఇప్పుడు మీకు నేను ఇక్కడ కొన్ని మాటలు రాస్తున్నాను, జాగ్రత్తగా మీరు వాటిని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను మీకోసమే చదువుకునే వాళ్ళు కాబట్టి అందుకే ఇంగ్లీష్లో రాస్తున్నాను. ఇన్ గ్రోయింగ్, గమనించండి. అవుట్ గ్రోత్, ఓవర్ గ్రోత్, గ్రోత్,
యాపికల్ గ్రోత్. వీటికి అర్థాలు చెప్తున్నాను. ఇన్గ్రోత్ అంటే లోపల ఎదగటం, లోపట. లోపల ఎదుగుదల. అవుటర్ గ్రోత్ అంటే బయట ఎదుగుదల. గమనించాలి, బయట ఎదుగుదల. తర్వాత ఓవర్ గ్రోత్, అధిక పెరుగుదల, అధిక ఎదుగుదల. గ్రోత్ మామూలుగా ఎదగటం. ఇది ఇక్కడ రాశానుగా, సరే. ఇక్కడ ఇంకో మాట రాసుకుంటున్నాను, ఇల్ గ్రోత్, ILL, ఇల్ గ్రోత్, బక్క చిక్కటం. ఇల్ గ్రోత్. యాపికల్ గ్రోత్, అగ్రవృద్ధి. మీకు అవన్నీ రాసుకోవాలి. మీరు రాసుకొని మీరు పెట్టుకుంటే ఇప్పుడు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. గ్రో, ఎదగటము అనే ఒక్క మాటలో చాలా ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. చదువుకునే పిల్లలైన మీరు ఇప్పుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చినటువంటి యొక్క ఎదుగుదల, ఎదుగుట, లోపట ఎదుగుతున్నారా, బయట ఎదుగుతున్నారా, లేకపోతే అధికంగా అభివృద్ధి చెందుతున్నారా, లేకపోతే గ్రోత్ అంటే బక్క చిక్కిపోతున్నారా గ్రోత్లో. తర్వాత యాపికల్ గ్రోత్ అంటే శిఖరాగ్ర భాగమున, కనుక లాస్ట్ పీక్ స్టేజ్ అంటారు దాన్ని, పీక్ స్టేజ్ అన్నమాట. చిట్ట చివరిలో అభివృద్ధి చెందేవారుగా ఉన్నారా. ఇప్పుడు అవి మీ మైండ్లో పెట్టుకోండి, మీ మైండ్లో రాసుకోండి, పుస్తకంలో మీరు మైండ్లో కూడా పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేయబోతున్నాను, ఒక ప్రశ్న. జస్ట్ జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే మీకు వచ్చేస్తాయి ఆన్సర్స్, ఆలోచిస్తే వచ్చేస్తాయి. సో మొదటిదిగా మీకు ఇక రాస్తూ కూడా చెప్తున్నాను. ఏంటిది? మీ ప్రమేయము లేకుండా, జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రమేయము లేకుండా, వితౌట్ యువర్ నాలెడ్జ్, జ్ఞాపకం చేసుకోండి, వితౌట్ యువర్ నాలెడ్జ్ పెరిగే ఎదుగుదల ఏంటి మీరు చెప్తారా? మీ ప్రమేయము లేకుండా. జాగ్రత్త అర్థం చేసుకోండి ప్రశ్న, ఎందుకంటే ఆ టాపిక్ చాలా బలమైంది. మీ భవిష్యత్తును గురించి దేవుడు నాలో మనసులో పెట్టాడు నీ యొక్క ఆలోచన. ఒక తరగతి అయిన తర్వాత 2వ తరగతికి వెళ్తున్నాం, 2 అయిన తర్వాత 3వ తరగతికి వెళ్తున్నాం. అలాగా ఒక స్టెప్ తర్వాత మరొక స్టెప్ ఎక్కుతూ పైకి వెళ్తున్నాం. అంటే మనం ఏమవుతున్నాం? ఎదుగుతున్నాం. జ్ఞాపకం చేసుకోండి, ఎదుగుదల. అందుకని ఆ టాపిక్ తీసుకోండి, ఎదుగుదల. ఇప్పుడు అక్కడ అడుగుతున్న నేను ప్రశ్న, మీ ప్రమేయము లేకుండా, వితౌట్ యువర్ నాలెడ్జ్, జాగ్రత్త వినండి మాట, మీ ప్రమేయము లేకుండా ఎదిగేవి మీ జీవితంలో ఏంటివి? అర్థమైందని చెప్పింది మాట. మీ ప్రమేయము లేకుండా, అర్థమవుతుందా? మీ యొక్క కనుక ఏ మాత్రమే కానీ ప్రమేయం లేకుండా, మీ అనుమతి లేకుండా అభివృద్ధి చెందేవి, ఎదిగేవి ఏంటివి మీ జీవితంలో? ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఆలోచించండి.
మీ ప్రమేయం లేకుండా ఎదిగేవి. ఇప్పుడు నేను చెప్తే కరెక్ట్ అంటారు మీరు, ఎందుకంటే నేను ఇవన్నీ కూడా ఆలోచించి మీకు చెప్తున్నాను. మీ ప్రమేయం లేకుండా, మీ అమ్మా నాన్నల ప్రమేయం లేకుండా, మీ క్లాస్మేట్స్ ప్రమేయం లేకుండా, మీ కొలీగ్స్ ప్రమేయం లేకుండా, మీ ఫ్రెండ్స్ ప్రమేయం లేకుండా, వితౌట్ కనుక మీది కానీ మీ సరౌండింగ్స్ ప్రమేయం లేకుండా ఎదిగేవి ఏంటివి చెప్పండి. నా తప్పు ఒప్పు చెప్తా ఉంటే మీకు అర్థమవుతుంది, అది మీకు పని చేస్తుంది, నాకు అర్థమవుతుంది. నా ఆశ ఏంటంటే మీరు రాబోయే స్టడీస్లో గొప్పగా చదవాలని ఆశ. అది మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఇక్కడ మార్కులు ఏమి వేయను. నేను చెప్పింది అర్థమైందా మీకు? ముందర చెప్పింది అర్థమైందా లేదా? అర్థమైన చేతులు ఎత్తండి యవనస్తులు. ఒకరిని చూసి ఒకరు ఎత్తవాకండి. నిజంగా అర్థమైతే ఎత్తండి, లేకపోతే కూర్చోండి. సరే, మీ ప్రమేయం లేకుండా ఎదిగేంటివి చేతులు ఎత్తారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, అందుకొని ఏంటిది? ఏందో మీ సంగతి అడుగుతున్నా, చెట్లు సంగతి కాదు. నేను అడుగుతుంది మీ సంగతి. మీ ప్రమేయం లేకుండా, వితౌట్ యువర్ పర్మిషన్. ఏం చెప్తావు రమేష్ అయ్యా, సురేష్ అయ్యా, మర్చిపోయినా. జస్ట్ వర్క్ చేయండి మీ మైండ్. నేను ఇప్పుడు లిస్ట్ చెప్తా మీకు, అర్థమవుతుందా? 1, మీ ఏజ్. అర్థమవుతుందా? మీ వయస్సు మీ ప్రమేయం లేకుండా ఏమవుతుంది? ఎదుగుద్దా లేదా? మరి చెప్పలే. మరి ఆలోచించమని అందుకని చెబుతుంది. ఆలోచిస్తే మీకు అర్థమవుతాయి, చాలా వస్తాయి. ఆలోచించండి. 1 వయస్సు. ఇప్పుడు చెప్తారా ఇంకేమన్నా? మీ ప్రమేయం లేకుండా పెరిగేవి. చెప్పండి. ఎందుకు నవ్వుతారు? ఎందుకు? లేకపోతే లేచి నిలబెట్టేది ఎందుకు ఒక్కొక్కరు? చెప్పండి. నేను ఒకటి చెప్పాను కదా, ఇప్పుడు రావాలి మీకు ఐడియా. వితౌట్ యువర్ పేరెంట్స్, యువర్ ఫ్రెండ్స్, యువర్ కొలీగ్స్ కనుక ప్రమేయం లేకుండా ఎదిగేది వయసు. మీ అమ్మాయిల ప్రమేయం ఉంటుందా వయసు ఎదగడానికి? మీ ఫ్రెండ్స్ ప్రమేయం ఉంటుందా? ఎవరిది ఉండదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు చెప్పండి. దాన్ని నేను ఒకటి చెప్పాను కాబట్టి మిగతా మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు వెనక చూసుకు చెప్పండి. పని చేయించండి. బ్రెయిన్ దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మనం ఎందుకు మొద్దులు అవుతున్నాం తెలుసా? కారణం అదే. ఎక్కడ వర్క్ చేయించాలో అక్కడ వర్క్ చేయించట్లేదు ఈ బ్రెయిన్ని. ఎక్కడ చేయించకూడదు అక్కడ చేపిస్తున్నాం, అక్కడ అందుకొని ఫెయిల్ అవుతున్నాం. అందుకు నేను మీకు అభ్యాసం చేయించడానికి కొరకై నేను ఆరాటపడుతున్నా. మౌనంగా ఉంటే అన్న చెప్పేస్తాడు, నేను చెప్తా. మీరు ఎదిగేదేది? మాస్ గారు అన్ని లెక్కలు చేసుకుంటూ పోతున్నాడు అనుకో, మీకేమి వస్తుందా? ఏమి రాదు. ఎప్పుడు వస్తుంది మీకు? మీరు కూడా చేస్తే అంతేనా వచ్చేది? లేకపోతే ఆయన చేసుకుంటూ పోతే వచ్చేస్తుందా? సో ప్రాక్టీస్ చేయండి. నేను ఒకటి చెప్పానుగా, ఏదోటి చెప్పండి. మీకు నోట్లో ఉంది చెప్పండి. అది నాలెడ్జ్ కాదు. చెప్పండి. హైట్ కరెక్ట్. నేను చెప్తాను అనుకుంటున్నాను అదే. కనుక మీ ఎత్తు, మీరు చెప్పాల్సిన పనిలే. కొంతమంది కాడిలాగా ఎదుగుతారు, కొంతమంది
ఇంతే ఉంటారు. అర్థమవుతుందా? అంటే మీ పర్మిషన్ ఉండదు ఇక్కడ. అర్థమవుతుందా? జాగ్రత్త అర్థం చేసుకోండి. మీకు అందుకునే క్లాసులు పెట్టింది ఇవన్నీ. కనుక ఒకటి, నీ వయస్సు, నీ యొక్క అనుమతి ఏమి ఉండదు దీంట్లో. మీ ఇంటి వారి అనుమతి ఏమి అక్కర్లేదు దానికి. వయసు ఎదుగుతూ ఉంటావు. రెండవది ఎత్తు. గమనించాలి మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. సో అది కూడా వస్తున్న తర్వాత, వయసు అనేది ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటుంది. దేవుడు సర్టెన్ టైం ఇచ్చాడు. 40 సంవత్సరాల వయసు ఇచ్చాడు మనకి. సో 40 సంవత్సరాల వరకు మన వయసు ఏమవుతుంది? ఎదుగుతూనే ఉంటుంది. కానీ ఎత్తు మాత్రం సర్టెన్ లిమిట్కి వచ్చేసి ఏమవుతుంది? ఆగిపోతుంది. అది జ్ఞాపకం చేసుకోండి అక్కడ విషయాలు. సర్టెన్ హైట్కి వచ్చేసిన తర్వాత నీ విషయంలో దేవుడు 5 చేయాలనుకున్నాడు. సో నీ హైట్ 5 ఇక నీ ఎత్తు 5-7 కాదు. హై వీల్ చేసుకుంటే తప్ప. జాగ్రత్త వేసుకోండి. నీ ఎత్తు 5 కంటే ఎక్కువ కాదు. ఎప్పుడు కనుక హై వీల్స్ వేసుకొని 5 అంగాలు చెప్పులు వేసుకుంటారు టక్కాలు వేసుకొని, నేను కూడా చూడెట్టున్నానని ఒక్క బాగా పడుతున్నారు చాలా మంది. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంటే నీ ఎత్తు సర్టెన్ హైట్కి వచ్చేసిన తర్వాత ఆగిపోద్ది కానీ గ్రోత్ ఎత్తు విషయంలో. ఇంకా వితౌట్ యువర్ పర్మిషన్ వెయిట్, కరెక్ట్, మీ బరువు, ఇంకా కొంతమంది తిన్నా తినకపోయినంత లావు అవుతారు కదా. కొంతమంది తిన్నా కూడా ఇట్టే ఉంటారు. మీ పర్మిషన్ ఉండదు దీనికి. అర్థమవుతుందా? కనుక జాగ్రత్త ఆలోచించండి కొంత. ఒకటి, మన పర్మిషన్ లేకుండా వయసులో ఎదుగుతున్నాం. మన పర్మిషన్ లేకుండా ఎత్తులో కొంతవరకు ఎదిగేసి మనం ఆగిపోతున్నాం. తర్వాత బరువు విషయంలో మనం ఎదుగుతున్నాం. ఇంకా ఏందో చెప్పాలి పూర్ణమ్మ? చెప్పు, గట్టిగా చెప్పు, నేనంట. హెయిర్, కరెక్ట్, మీ జుట్టు. చెప్పండి, మీ తప్పు ఒప్పు చెప్తా ఉంటే అర్థమవుతూ ఉంటుంది. చాలా ఉంటాయి వస్తువు విషయాలు. మీరు బ్రెయిన్కి పని పెట్టండి. అది చెప్తున్నాను. జుట్టు వితౌట్ యువర్ పర్మిషన్ అది ఏమవుతుంటుంది? నువ్వు కత్తిరించినా కూడా ఏమవుతుంది? అది పెరుగుతూనే ఉంటుంది. సర్టెన్ డేట్ని యొక్క ఆ లెంగ్త్ వరకు పెరుగుతూనే ఉంటుంది, గ్రోత్ అవుతుంటుంది. ఇంకా ఏం నువ్వు చెప్పకూడదా అని చెప్పబోతే? ఏం సంధ్యక్క, మీ అమ్మాయి లేదులే ఇక్కడ. ఉందా విజయమ్మ? ఉన్నా కూడా ఏం చేయదులే. చెప్పు, ఝాన్సీ అక్క చెప్పాలి. ఏంటిది? గోర్లు, ఇవన్నీ కూడా పెరుగుతూనే ఉంటాయి. సరే రాసుకోవచ్చు అది కూడా. గోర్లు చెప్పండి. మరి ఇంకేమి? చాలా ఉన్నాయి. గోర్లు, ఇంకా మీ కలర్, మీ రంగు. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నారు మీరు, ఈ రంగులో ఉన్నారు. మీరు నార్త్ ఇండియా పోండి, నల్లటాలు తెల్లటాలు అవుతారు. ఎందుకు? అక్కడ యొక్క కల్చరు వేరే. ఇటు నుంచి సౌత్ ఇండియా పోండి, నేనున్నాను కన్యాకుమారి దగ్గర, నల్లంగా అవుతాం. తెల్లటాలు నల్లంగా అవుతారు ఇక్కడ. అంటే మీ పర్మిషన్ లేకుండానే మనలో ఉన్న రంగు కూడా ఏమవుతుంది? మారిపోతుంది రంగు. ఇంకా చూడు ఎన్ని వచ్చినాయి అప్పుడే. మన పర్మిషన్ లేకుండా మనలో ఎదుగుతున్నవి చూడండి, గమనించండి ఎలా వచ్చినాయి. అంటే మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలివితేటలు లేక కాదు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి దేవుడు బ్రెయిన్ ఇంతే పెట్టాడు. నాకెంత పెట్టలేదు, మీకు ఎంత పెట్టలేదు కదా. అందరికి ఇంతే ఉంటుందా? ఎంత వెయిట్ ఉంటుందో అంతే ఉంటుంది. అయితే దీన్ని మనం ఏం చేయాలంటే సరైన విధానంలో మనం ఏం చేద్దాం? పని చేయనిద్దాం. అది పని చేయనిద్దాం. అప్పుడు మన మైండ్ కనుక షార్ప్నెస్ అవుతుంది. ఎప్పుడైతే కనుక అలాగవుతుందో మన జీవితంలో దేవుడు మన ద్వారా ఏమి చేయాలనుకున్నాడో అది చేసి తీరుతాం. సో మొదటి విషయం జ్ఞాపకం చేస్తున్నాను, ఎదుగుదల. ఎదుగుదల అనే దాంట్లో ఇంకా వీటిలోకి రాలేదు, నేను వీటిలోకి రాలే. ఇంకా ఎదుగుదలలో
మొదటిది, వితౌట్ యువర్ నాలెడ్జ్, వితౌట్ యువర్ పేరెంట్స్ నాలెడ్జ్, మీ ఫ్రెండ్స్ నాలెడ్జ్ కానీ కొలీగ్స్ నాలెడ్జ్ ద్వారా ఎదిగే విషయాలు చెప్తున్నాం. ఇంకా అదే చెప్పుదాం, నేను చెప్పబోతే మీరు చెప్పారు. వాయిస్ గొంతు మారిపోతుంది, అర్థమవుతుందా? మీ సట్టని వయసుకు వచ్చేసరికి మీ స్వరం ఏమవుతుంది? మారిపోతుంది. మీ స్వరం. ఏడోది, స్వరం. ఇంకా ఇంకా వితౌట్ యువర్ పర్మిషన్, నీకు తెలియకుండానే నీలో కలిగే ఎదుగుదల ఇవన్నీ. ఏందో చెప్పాలి హేనక్క? ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. చనిపోవటం అది అసలు దాంట్లో సబ్జెక్ట్ అది. ఎదుగుదల గురించి నేను చెప్తున్నాను. ఎదిగేవి. మన టాపిక్ ఎదుగుదల, గ్రో. అది కంటి చూపు, అర్థమవుతుందా? కంటి చూపు పోవచ్చు, తగ్గచ్చు. ఇంకా 8 అయినాయి ఇప్పటికి కదా, 7, 8. అది చూపు. చూపు జస్ట్ చెప్పుకోవచ్చు కానీ దాన్ని మనం అంత కేటగిరీ తీసుకోకూడదు దాన్ని. ఎందుకంటే కంటి చూపు అనేటువంటిది అదేటికి డిపెండ్గా ఉంటుంది. సో రాసుకోవచ్చు ఎదుగుదల దాని గురించి. మీకు ఇంకా ఐడియాస్ ఉంటే తర్వాత నాకు కూడా ఇంతవరకే కనుక వచ్చినాయి, నేను ఆలోచించినవి. ఇంకా ఆలోచించండి. తర్వాత వాటిని కూడా మీరు కింద ఏం చేసుకోండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు రెండో భాగానికి వస్తున్నాను. గ్రోత్లో వితౌట్ అవర్ నాలెడ్జ్ అని చెప్పాను కదా. రెండవది విత్ అవర్ నాలెడ్జ్, మన ప్రమేయముతోటి ఎదిగేటివి ఏంటివి? మన ప్రమేయముతోటి ఎదిగేటివి ఏంటివి? ఇదేనా చెప్పండి. మన ప్రమేయముతోటి ఎదిగేటివి ఏంటివి? నువ్వు ఎలాగైనా సరే చదువుకోని ద్వారా అయినా సరే, సూచన ద్వారా సరే, బై ప్రాక్టీస్ ద్వారా ఎలాగైనా సరే, మనలో మన ప్రమేయము తోట ద్వారా ఎదిగేవి ఏంటివి చెప్పండి. చదువు, తెలివితేటలు, జ్ఞానము, అదవుతుందరా. తర్వాత ఇంకా కనుక స్పోర్ట్స్లో, తర్వాత టాకింగ్ పవర్ బై ప్రాక్టీస్, స్పోర్ట్స్. అలాగనే చాలామంది చేతు వృత్తులు ఉన్నాయి, దాంట్లో చాలా నిపుణత ఉంటే ఆర్టిస్టులు ఉంటారు కొంతమంది. ఇలా పెట్టి అన్నారంటే సారు చక్కని బొమ్మ గీసేస్తారు. అంటే వారి వ్యక్తిగతమైన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, స్వంతగా బై ప్రాక్టీస్, జ్ఞాపకం చేసుకోవాలి, ప్రాక్టీస్ ద్వారా మనము ఆ విధంగా మన వ్యక్తిగతముగా ఎదుగుదల మనము కావచ్చు. ఇప్పుడు అక్కడ రాసినవన్నీ మన ప్రమేయము లేకుండా ఎదుగుతుంటాయి. ఇవన్నీ నువ్వు తిన్నా తినకపోయినా, అర్థమైందా, నిద్రకపోయినా అవన్నీ డెవలప్ అవుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. అవి ఎన్నడూ కూడా తరిగి పోవు. అయితే ఒక ఎత్తు అనేటువంటిది మాత్రము సర్టెన్ హైట్కి వచ్చేసిన తర్వాత ఏమవుతుంది? ఆగిపోతుంది. ఆ ఎదుగుదలకి ఉండదు. కలర్ షేడ్ అవుతూ ఉంటాం, చనిపోయేంత వరకు కూడా కలర్ షేడ్ అవుతూ ఉంటాం. అలానే గోర్లు పెరుగుతూనే ఉంటాయి, వయసు పెరుగుతూనే ఉంటుంది, చనిపోయేంత వరకు జుట్టు పెరుగుతూనే ఉంటుంది, చనిపోయేంత వరకు వాయిస్, స్వరము కూడా ఏమవుతుంది? మార్పు చెందుతూనే ఉంటుంది. చనిపోయేంత వరకు గ్రోత్ అయ్యే విషయాలు,
ఒక్క హైట్ తప్ప మిగతా అన్నీ కూడా గ్రోత్ అవుతూనే ఉంచండి. సో ఇది మీ మైండ్లో పెట్టుకోండి ఈ విషయాలని ప్రాముఖ్యంగా. దీనిని గురించి మీరు ఇంటి దగ్గర మీరు మీ వ్యక్తిగతంగా కనుక అభ్యాసం చేసుకొని చాలా విషయాలు తీసుకోవచ్చు అక్కడ. మళ్ళీ అర్థమవుతుంది కదా నేను చెప్తుంది? చెప్పేటువంటి యొక్క ఆ విషయాల్లో మరలా దానికి మళ్ళీ కనుక సబ్ టైటిల్స్ పెట్టుకొని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎదుగుతున్నాను, నాకు తెలియకుండానే ఎదుగుతున్నాను, నా వాయిస్ నాకు తెలియకుండానే చేంజ్ అవుతుంది, మంచిదే. అయితే ఇది మంచి విధానములో ఎదుగుతుందా, చెడ్డ విధానములో ఎదుగుతుందా? అక్కడ మళ్ళీ 2 డివిజన్స్ వచ్చేస్తాయి. మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, మళ్ళీ అక్కడ డివిజన్స్ వచ్చేస్తాయి. మళ్ళీ నేను నాకు తెలియకుండానే ఎత్తులో ఎదుగుతున్నాను, మంచి విషయంలో ఎదుగుతున్నానా లేకపోతే చెడు విషయంలో ఎదుగుతున్నానా? సో ప్రతి దాన్ని 2గా డివైడ్ చేసుకుంటూ మీరు ఒకవేళ కాలం పెట్టుకొని మళ్ళీ రాసుకోదలుచుకుంటే మళ్ళీ రాసుకోవచ్చు. కేవలం చూస్తూ ఉంటే మీకు అర్థం కాదు, నోట్ చేసుకోండి. మీకు అందుకని చెప్తుంది, నోట్ చేసుకుంటే మీకు అక్కడ రైట్ అవుతాయి. ఇక్కడ తర్వాత బ్రెయిన్లో మనకి స్టోర్ అయినవన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి గుర్తుకు రావు. అందుకనే మనం వెంటనే ఏం చేసుకోవాలి, నోట్ చేసేసుకోవాలి. నోట్ చేసుకున్నప్పుడు ఏమి చెప్పబడింది ఆ సమయంలో అనేది ఒక్కసారి తిరిగి చూసుకోవాలంటే మీ చదివే విషయంలో కూడా ఇదే ప్రాక్టీస్. జ్ఞాపకం చేసుకోండి, మీరు చదువుతున్నట్టు సబ్జెక్ట్ అది తెలుగు, చదివిన దానిని గుర్తుంచుకోవటానికి ప్రాక్టీస్ ఒకటే. మీరు చదివిన తర్వాత ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ప్రభు చేతుల తర్వాత మీకు జ్ఞాపకం చేస్తా విషయాలు. చదివిన తర్వాత ఏదో చదివారో ఒక 5 నిమిషాలు, గంట చదివిన తర్వాత ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకొని మరలా వాటిని ఏం చేయండి, రిమైండ్ చేయండి. రిమైండ్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడైతే అర్చికలు ఏర్పడుతుందో, డౌట్ ఏర్పడుతుందో, సందేహం ఏర్పడుతుందో వెంటనే తీసేయించండి. మీరు అక్కడ చూడండి, వెంటనే అది మళ్ళా మీ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. అలాగ మీరు అభ్యాసం చేస్తే మీరు చదువుకున్నదంతా రాత్రి పడుకోబోయే ముందు ఒక్కసారి రివైండ్ చేసుకున్నారంటే రేపు ఎగ్జామ్లో చక్కగా మీరు రాస్తారు. బట్టీలు కొట్టాల్సిన పనిలే. అర్థమవుతుందా? బట్టీలు పెట్టాల్సిన పని లే. సో జ్ఞాపకం చేసుకోవాలి, మీరు చదువుతున్నది అర్థం చేసుకొని చదవండి అంతే. ఇప్పుడు మనం చూసాం ఎదుగుట అనేటువంటి ఒక మాటలో గ్రో అనే మాటలోని ఎన్ని విషయాలు చూడండి. అక్కడ మాట ఒకటే కానీ ఎన్ని రకరకాల అంశాలు వచ్చినాయి చూడండి. అంటే విశ్లేషించటం అంటే అదే. మీరు మీ సబ్జెక్ట్స్లో బాగా ఇంప్రూవ్ కావటానికి కొరకై మీకు చెప్తున్నాను ఈ విషయాలన్నీ. దీనిని తీసుకుని వెళ్ళి మీ చదువులో పెట్టండి, అప్పుడు అప్లై చేయండి. మీ చదువును తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయబాకండి. చాలామంది ఫెయిల్ అవుతుంది ఇక్కడే. వాక్యము ఈ రోజుల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక పుస్తకం రాశాడు. ఆయన బైబిల్ గురించి చెడ్డగా రాశాడు. చాలా కాలమైందండి. ఆయన చదువును ఉపయోగించి బైబిలును పరిశీలించడానికి ప్రయత్నం చేశాడు. కనుకనే ఆయనకి ఎలా ఉందో తెలుసా, అంత తప్పుగా కనబడి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్ఞానము ఇచ్చింది దేవుడు. జాగ్రత్త అర్థం చేసుకోండి. దేవుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానమునకు ఆధారం దేవుడు. ఇప్పుడు ఈ జ్ఞానమును నన్ను కూడా తయారు చేసి మనలోనికి దేవుని జ్ఞానాన్ని ఏం చేశాడంటే కనుక చొప్పించాడు. ఒక వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం, ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనం చదువుతారా ఒకరు? 11. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు
సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఇప్పుడు కామా పెట్టి ఇక్కడ చెప్తున్నాడు, గమనించాలి. కొంతమంది స్తంభాలకు వాలిపోయింది. ఏమ్మా అక్క, వాలిపోయేవే ఏమ్మా, నేను కూతురులే స్తంభానికి వాలిపెట్టి కూర్చొని చెప్తుంది. వాలిపోవాకండి, చలాకీగా ఉండండి. మీ కుర్రపిల్లలు వాలిపోతే ఎట్టా? సరే వినండి. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. గమనించాలి ఇక్కడ రాబడిన మాట. ఇప్పుడు గమనించాలి, ఇక్కడ దేవుని జ్ఞానము తయారు చేయబడిన మనుషుల్లోనికి ఇంప్యూట్ చేశాడు. అర్థమవుతుందా? ఆ జ్ఞానాన్ని దేవుడు తయారు చేసిన తర్వాత మనుషుణ్ణి, ఆ జ్ఞానమును మనుషుని మెదడులోకి ఏం చేశాడు? చొప్పించాడు. శాశ్వత కాల జ్ఞానం అట. గమనించనమాట, శాశ్వత కాల జ్ఞానమును దేవుడు నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని. గమనించాలన్నమాట. ఏం చెప్పాడు అక్కడ? గాని అని పెట్టాడు. ఇప్పుడు గమనించాలి, ఈ పరలోకమున్న దేవుడు తన శాశ్వత కాలమైన సంపూర్ణమైన జ్ఞానమును, జాగ్రత్త అర్థం చేసుకోండి. మనుషులమైన మనం 40 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకుతాం. 120 సంవత్సరాల కంటే పైగా ఎవడ బతకడానికి లేదు ప్రపంచంలో. దేవుని వాక్యం అది, కేవలం దేవుని వాక్యం. 120 సంవత్సరాల లోపలే ప్రపంచంలో ఎవరు బతికినా కూడా. సో దేవుని వాక్యంలో 120 సంవత్సరాలు బ్రతికినప్పటికీ వ్యక్తి జీవితంలో శాశ్వత కాల సంబంధించిన దేవుని జ్ఞానములో ఉన్న శాశ్వతమైన జ్ఞానం మొత్తం పెట్టల. ఎందుకంటే మనుషుడు తట్టుకోలేడు. ఎందుకంటే దేవుడు జీవించే సంవత్సరములు యుగయుగాలు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సంవత్సరములకు మితి, జాగ్రత్త వినండి, జాగ్రత్తగా రాసుకోండి. దేవుని సంవత్సరములకు మితి లేదు, మనకేమన్నా మితి ఉంది. అర్థమవుతుంది కదా? 40 లేకపోతే 1 నుంచి 120 సంవత్సరాల లోపే మనం బతికే. 1 నుంచి 120 సంవత్సరాలు. ఈయనకి ఇన్ఫినిటీ, అనంతమును కలిగిన దేవుని జ్ఞానమును 120 సంవత్సరాలు బతికే మనుషులలో పెడితే తట్టుకుంటాడా? తట్టుకోలేదు. అందుకొని ఇక్కడ చెప్తున్నాడు గాని అని చెప్పాడు. చూసారా? శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచినాడు గాని. తర్వాత మాట చదవండి. దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ ఇన్ఫినిటీ జ్ఞానమును ఫైనట్ కలిగినటువంటి యొక్క మనుషుడు, అపరిమితమైన జ్ఞానము కలిగిన దేవుడు పరిమితము కలిగిన జ్ఞానము కలిగిన మనుషుడిలో పెట్టిన ఈ జ్ఞానము చొప్పున మానవుడు ఎన్నడూ కూడా దేవుడు చేసిన విశాల విశ్వములో ఉన్న క్రియలను తెలుసుకొనటానికి చాలదు. సో మీ జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ. అంటే ఈ జీవిత కాలమంతా మన బుర్ర ఉపయోగించి ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది ప్రజలు కూడా బుర్రలన్నిటిని కూడా ఉపయోగించి ఈ ప్రపంచం యొక్క దేవుని క్రియలను విచారణ చేసి తెలుసుకోవాలంటే చాలదు. అలాంటిది మన ఒక్కడ వల్ల అవుద్దా? అనంతము అది. సో జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు మన ఎడల తన కనికరము కలిగిన వాడై ఈ పరిమితి కలిగిన వయసు కలిగిన మన జీవితంలో దేవుడు తన శాశ్వత కాల సంబంధించిన జ్ఞానాన్ని కొంచెం పెట్టాడు. దానిని చక్కగా ఏం చేయండి? ఉపయోగించండి. అదే దేవుడు కోరేది. యూజ్ ఇన్ రైట్ఫుల్ వే. అర్థమవుతుందా? దానిని సవ్య దిశలో వాడు, అపసవ్య దిశలో కాదు. యవనస్తులు చాలా మంది జీవితాలలో ఫెయిల్ అయిపోవటానికి, యవనస్తులు చాలా మంది అలాగే కుటుంబాలలో చేయబడిన వారు కూడా చాలా మంది జీవితంలో ఓడిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు మనకిచ్చినట్టు యొక్క సోర్సెస్, సదుపాయాలు
వాటిని యూటిలైజ్ చేసుకునే విషయంలో సరిగా యూటిలైజ్ చేసుకోకపోతే, ఉదాహరణకి చెప్తా అర్థం అవడానికి కొరకు యూటిలైజ్ చేసుకోవడం అంటే, ఇప్పుడు కత్తి ఒకటి ఉంది, లేకపోతే ఇది మార్కర్ పెన్ ఉంది. దీన్ని ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? 2 రకాలు చేయొచ్చు. ఒకటి యూజ్ఫుల్గా వాడచ్చు, అర్థమవుతుందా? రెండోది యూజ్ఫుల్ కాకుండా వాడచ్చు. ఎట్లా? నా ముఖం మీద పూసుకొని, నా బట్టలకు పూసుకుంటే ఏమవుతుంది? ఇది యూజ్ఫుల్ కాదు, అది యూజ్ఫుల్నెస్. ఇది యూజ్ఫుల్నెస్ అన్నమాట, అర్థమవుతుందా? నేను ముఖానికి పూసుకొని, నా చొక్కాలకు పూసుకొని, నా గోర్లకు పూసుకొని, నా పెదాలకు పూసుకుంటే ఇదేమవుతుంది? అన్యూజ్ఫుల్ అవుతుంది, అర్థమవుతుంది కదా? సో దేవుడు మనకు ఈ ఎదుగుదల ఇచ్చాడు, చూసారా? ఈ ఎదుగుదలను నువ్వు ఎలాగ ఉపయోగించుకుంటున్నావో అనే దానిని బట్టే నీ జీవితం దీవించబడాలో లేకపోతే పతనం అవ్వాలో అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ దేవుడిది ప్రమేయం కాదు. దేవుడు నీకు అన్ని సోర్సెస్ ఇచ్చాడు. ఎలాగ యూటిలైజ్ చేసుకుంటావో లేకపోతే అన్యూటిలైజ్ చేసుకుంటావో అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఉదాహరణ చెప్తా మీకు. క్లాస్లో టీచర్ లెసన్ చెప్పాడు. ఉదాహరణగా అది సోషల్ క్లాస్ అనుకుందాం. భారతదేశపు యొక్క స్వాతంత్ర్య ఉద్యమాన్ని గురించి వివరిస్తున్నాడు. జాగ్రత్త వినండి, నేను ముగిచ్చేస్తా ఇక రోజు, రేపు చూద్దామని. స్వాతంత్ర్య ఉద్యమాన్ని గురించి సోషల్ టీచర్ వివరిస్తూ ఉన్నాడు. వివరించిన తర్వాత వెంటనే అంటే క్లాసులో 40 నిమిషాల క్లాస్ ఉంటుంది, 30 నిమిషాలు చెప్పేసి లాస్ట్ 10 మినిట్స్ మీకు పేపర్స్ ఇచ్చేసి మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత రాయండి అంటే అందరూ ఒక రకంగా రాస్తారా? ఎందుకు? అందరికీ చెప్పింది అదే టీచర్గా. జాగ్రత్త వినండి, అందరికీ చెప్పింది అదే టీచర్, అందరికీ చెప్పింది అదే పాఠం, అదవుతుంది కదా? అందరూ కూర్చొని వింటున్నట్టుగానే ఉన్నారు. కానీ ఇప్పుడు లాస్ట్ 10 మినిట్స్లో 4 ప్రశ్నలు ఇచ్చి క్లుప్తంగా 10 నిమిషాలు రాయండి అని చెప్తే ఒకడికి 100కి 100 వస్తాయి, ఇంకొకడికి 100కి 50 వస్తాయి, ఇంకొకడికి 100కి 10 వస్తాయి. ఎందుకు వచ్చినాయి చెప్పండి? మనం ఎట్లా వింటున్నామో అది రాసేది అక్కడ, అర్థమైందా? 100కి 100 వచ్చినాడు ఎట్లా వింటాడు? శ్రద్ధగా. మనం కూడా అంతే, మన జీవితాన్ని, మన ఎవరికాల జీవితాన్ని శ్రద్ధగా కట్టుకుంటే బాగుపడతాం, లేకపోతే దౌర్భాగ్యం అవుతాం, అంతే. సో దేవుని సన్నిధానములో నీ ఎదుగుదల వితౌట్ యువర్ పర్మిషన్, లేకపోతే రెండోది విత్ యువర్ పర్మిషన్. 2 విభాగాలలో మనం ఎలాగ గ్రోత్ అవుతున్నాం ఒక్కసారి పరిశీలన చేసుకొని దేవుని వైపు చూడండి. ప్రభు చిత్తమైతే రేపు కంటిన్యూ చేస్తాను దీన్ని. దేవుని సందులో ఈరోజు కొరకాయ దేవుడి కొద్ది మాటను మన కొరకు ఆశీర్వదించి దీవించునుగాక. ఇది పెద్ద సబ్జెక్టు కాబట్టి రోజు విందాం. దేవుని సందులో దేవుని చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీకే స్తోత్రాలు. మీరు మాకిచ్చిన ఈ గంభీరమైన సమయాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు. ప్రతి తండ్రి తల్లి కూడా పుట్టిన బిడ్డను ఎదగాలని కోరుకుంటారు. అలాగనే పరలోకమందున్న దేవుడైన మీరు కూడా మా విషయంలో కోరుతున్నదే. అనుకోనే మేము చూసుకుంటూ వచ్చిన మొదటి సమయంలో 2వ అధ్యాయంలో బాలుడైన సమూయేలు గురించి, బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ప్రభు, ఈరోజు యవనస్తులమే కాదు, ఇక్కడ కూర్చున్న మేమందరం నిజముగా మా ఎదుగుదల మాకు తెలిసి ఎదుగుతున్నవి, మాకు తెలియకుండా మా జీవితాలు ఎదుగుతున్నవి.
ఏ విధానంగా ఉన్నాయి, ఎలాగా ఎదుగుతున్నా మా జీవితాలలో, నిజంగా మా జీవితాలు నీకు ఆనందాన్ని తీసుకొచ్చేవిగా ఉన్నాయా? మా వ్యక్తిగత జీవితానికి ఆనందం తీసుకొచ్చేదిగా ఉందా? ప్రభు, ఇతరులకు ఆనందాన్ని తీసుకొచ్చేదిగా ఉందా? ఒక్కసారి మేము ప్రతిరోజు పరీక్షించుకోవటానికి మాకు నేర్పించు. యేసయ్యా, నీ వాక్యం బహుబలమైందయ్యా, నీ తలంపులు బహుబలమైనవి. మీరు శాశ్వత కాల జ్ఞానమును కలిగిన దేవుడు. ఆ శాశ్వత కాల జ్ఞానము కలిగిన ఆ జ్ఞానమును మా హృదయములలో మీరు ఉంచారు. ఆ ఉంచిన దానిని మేము కొంచెం సద్వినియోగం చేసుకుంటే చాలు. ఎన్నో వింతైన కార్యములు మా ద్వారా చేయటానికి కొరకు ఇష్టపడుతున్నారు. అలాగ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రభా, మానవుల జీవితాలలో, విశ్వాసుల జీవితాలలో మీరు చేసిన కార్యాలు ఎంత గొప్పవో చెప్పటానికి వీలు కాదు. మరి ఇక్కడ కూర్చున్న మమ్మల్ని కూడా మీరు వాడుకోవాలని ఇష్టపడుతున్నారు. మేము నువ్వు ప్రభా నీ చేతులలో పనిముట్లుగా వాడబట్టడానికి సహాయం చేయి. యేసయ్య, సమయాన్ని ఎక్కడ దుర్వినియోగం చేసుకొని ఈ లోక సంబంధమైన పాడైపోయిందే ఎదుగుదలనుకొని దాని వెనకాల పరిగెత్తి చాలామంది యవనకాల జీవితం నాశనం చేసుకుంటున్నారు, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. యేసయ్య, కనికరించి మీ ఆత్మచేత సంధించండి. ప్రభు, తిరిగి నీ చిత్తమైతే రేపు రాత్రి కొరకు ఇంకా అనేకులు యవనస్తులను మీరు తీసుకురండి. నీ ఆత్మ యొక్క తాకుదలలో మమ్మల్ని ఉంచండి. ఏమి నేర్చుకోవాలో నేర్చుకోవటానికి కొరకై కుతూహలము దయచేయి. వందనాచరిస్తూ నేర్చుకుంటున్న వాటిని ప్రక్కన పడవేయకుండా దానిని మా జీవితములలో అభ్యాసములు పెట్టుకొని నీ మేలులు పొందటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ బిడ్డలందరినీ చేతులుగా అప్పగించుకుంటూ వందనా స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి ప్రభుని యేసు